నేను ఇందాక మామూలుగా మినపసున్నుండలు నొక్కాను కదండి. ఇప్పుడు మనకి చపాతీ పిండి గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమలు ఏపేసి ఇది మిల్లి పట్టించానండి. అది సంక్రాంతికి వేసాను. ఆ పిండి ఉందండి కొంచెం. మా అమ్మాయి బెంగళూరు నుంచి వస్తుంది కదండి, దాని గురించి తన పండగకి రాలేదు. దాని గురించి ఇప్పుడు ఈ ఉండలు నొక్కుతున్నాను నేను. దీంట్లో సగం పంచదారని సగం బెల్లం వేయాలండి. మిక్సీ పడుతున్నాను. ఇక బెల్లం మిక్సీ పడతానండి, తర్వాత పంచదార పడతాను. అది ఇది కలిపి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి గోధుమ సున్నుండలకి ఇదిగోండి కొంచెం బెల్లం, మళ్ళీ పంచదార అండి. చూసి అంటే తవుడికి తవుడు పడుతుందండి. ఇదిగోండి ఇలా వేసుకోవాలి, కలుపుకొని తీపి చూసుకోవాలి. ఇదిగోండి గోధుమ సున్నుండలకి నెయ్యి మరగబెట్టి పోసేసాను. పిల్లలు వస్తున్నారంటే ఒప్పుకున్నా లేకపోయినా చెయ్యాలని ఉంటుంది కదండి. మా పెద్దమ్మాయి అయితే ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. తను తొందరగా రాదు. పిల్లలు చదువుల గురించి రావటానికి కుదరదండి తనకి, అందుకని రాదు. అందుకు వచ్చినప్పుడు చేసి పెట్టాలని ఉంటుందండి. దూరం, అందులోకి ఎవరు వెళ్ళటానికి ఉండదండి. నేనైతే ఓపికలేక వెళ్ళట్లేదండి, మానేసి వెళ్ళట్లేదు. ఏదో 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి వెళ్తున్నానండి నేను. తను తొందరగా రాదండి. తను మా మనోడు అది ఉన్నారండి. తనకి పాప బాబునండి. బాబు అండి ముందు, తర్వాత పాప. రేపు సోమవారం రేపు బయలుదేరుతారండి. మన ఇంటికి ఆడపిల్లలు వస్తున్నారంటే మన తల్లి తండ్రి ఉన్నని చెప్పే కదండి, ఎవరు చూస్తారండి వాళ్ళని. అందుకని చెప్పేసి శ్రద్ధగా చెయ్యాలని ఉంటుందండి. నొక్కుతున్నానండి.